జాతీయ బ్యాంకులను మరిపించే విధంగా కోఆపరేటివ్ వింగ్ పనిచేస్తుందన్నారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాతారం సహకార బ్యాంకు బ్రాంచ్కు మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఒకప్పుడు కోఆపరేటివ్ అంటే రైతులకు మాత్రమే పరిమితంగా ఉండేదని, ఇప్పుడు గ్రామ గ్రామాన కోఆపరేటివ్ బ్యాంకులు వెలిశాయన్నారు. కోఆపరేటివ్ సెక్టార్కు ప్రతి ఒక్కరూ సహకరించడం వల్లే ఆ సెక్టార్ బాగుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు పొంగులేటి. వ్యవసాయ నియోజకవర్గమైనటువంటి పాలేరు ఈనాడు మీకు పరపతి సౌకర్యాల కోసం మంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా మీకు అందుబాటులో బ్రాంచ్లు ఉండాలని, పాలేరు నియోజకవర్గం కష్టపడేటటువంటి రైతాంగం, కడుపు నిండా నీళ్లు వచ్చినటువంటి నియోజకవర్గం, ఈ రోజున అన్ని పంటల్ని పండించగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి నీటి సౌకర్యం తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి లేదని చెప్పి ఈ సందర్భంగా మనం కాకుండా మిగతా వాళ్ళకు ఉండేది. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పెద్ద గ్రామంలో, ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ఈ కోఆపరేటివ్ బ్యాంకులు ఏర్పాటు చేసుకొని, ఏదైతే కార్పొరేట్ బ్యాంకులు, ఏదైతే జాతీయ బ్యాంకులు ఉన్నాయో, జాతీయ బ్యాంకుల్ని మరిపించే విధంగా ఒక్క రైతులకే కాకుండా అన్ని సెక్టార్లో ఈనాడు కోఆపరేటివ్ డిసిసిబి బ్యాంకులు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఈ అద్భుతంగా పనిచేయడానికి కారణం శ్రద్ధతో ఆనాటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఉండేది. తర్వాత వచ్చిన మిత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ డెఫినెట్ గా ఈ కోఆపరేటివ్ సెక్టార్ ని స్ట్రెంథెన్ చేసే దాంట్లో సహకరించబట్టే ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ఈనాడు చాలా బాగుంది. మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ కోఆపరేటివ్ బ్యాంక్ ని ఈ నియోజకవర్గంలో ఈ రోజు రెండో బ్రాంచ్ ని, ఈ 2 బ్రాంచ్లు ఓపెన్ చేసినందుకు ఆ శాఖ మంత్రివర్యులు గారిని, స్థానిక శాసనసభ్యుడిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ